గైస్ కిచెన్ టేస్టీకి హాయ్. ఈరోజు నేను చేయబోయేది గంజితో చేసే అట్లు. గంజి అట్లు అంటారు. అంటే మనం బియ్యం వాడుస్తాం కదా, అన్నం వాడిచేప్పుడు వాటర్ తీస్తాం కదా, ఆ వాటితోటి అట్లు చేయబోతున్నాను. ఎలా చేస్తాను ఏంటనేది చూసేద్దాం. గంజి బాగా వాటర్ తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా చల్లారి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, తర్వాత బియ్యపిండి, ఒక కప్ ఆఫ్ బౌల్ ఆఫ్ బియ్యపిండి తీసుకోవాలి. తీసుకున్నాక గంజి ఈ వాటర్ చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కదా, ఆ టైంలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి తగినంత బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులో కావాల్సిన ఆనియన్స్, లమ్స్ ఏం లేకుండా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, వాము, జీలకర్ర ఇవి యాడ్ చేసుకున్నాక మనం ఎనీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఒకవేళ వెజిటేబుల్స్ తినరు అనుకున్నప్పుడు మనం మంచిగా గ్రేట్ చేసి వేస్తే కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళు కనపడవు వాళ్ళకప్పుడు. సో ఆటోమేటిక్గా వెళ్తుంది. మనం ఈ టైంలో ఏం చేయాలంటే పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ని ఫ్రై చేసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసి తురిమేసి వేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. దీంతో మనము పొంగనాలు వేయచ్చు, తర్వాత అట్లు వేయచ్చు, తర్వాత మనం ఇడ్లీలా కూడా పెట్టచ్చు. ఈజీగా ఉంటుంది తినడానికి కూడా వాళ్ళ పిల్లలు కూడా. సో చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి పిల్లలు తినడానికి. సో ఎందుకంటే ఆఫ్టర్నూన్ పూట స్కూల్ నుంచి రాగానే ఇష్టం పడరు కదా, అన్నం తినడానికి కూడా పెద్దగా ఇష్టపడరు వీళ్ళు. సో అందుకని అలాంటి టైంలో ట్రై చేయాలి డెఫినెట్గా. చాలా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.